హలో అండి. అమెరికా ఇరాన్ యుద్ధమేమో కాదు కానీ మనకైతే ఎల్పిజి షార్టేజ్ అయితే చాలా ఉంది కదా. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, మనం గ్యాస్ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్రూషియల్ టైం ని మనం కొంచెం జాగ్రత్తగా పొదుపుగా పద్ధతిగా మనం వాడుకున్నాం అనుకోండి, గ్యాస్ ని ఇబ్బంది పడకుండా మనం ఈ టైం అయితే మనం మేనేజ్ చేయొచ్చు. నేనైతే ఎలా చేస్తాను, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ రిలేటెడ్ గా ఉంటాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మీకు కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ టైంలో ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కూడా మీరు చెప్పే టిప్స్ అయితే ఫాలో అవుతాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టైంలో అయితే మనకి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ కానీ ఇండక్షన్ స్టవ్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవైతే నాకు ఎప్పటి నుంచో ఈ రైస్ కుక్కర్ అయితే 3 years అవుతుంది. 2023లో కొన్నది. ఇప్పటి వరకు కూడా వాడలేదనమాట. వాడలేదు అంటే వాడే అవసరం పడలేదు. అంటే మనకి ఎలాగో 2 సిలిండర్లు ఉంటాయి కదా, ఎప్పుడైనా యూజ్ అవుతుందనే దీని మీద తీసుకున్నది అనమాట. అసలు వాడలేదు. ఇంకా ఇండక్షన్ స్టవ్ వచ్చేసి మా వారికి కంపెనీలో మనకి దసరాలకి దివాళికి ఇలా గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా, అందులో వచ్చిందనమాట. అది కూడా నేను వాడకుండా పైన పెట్టిన అవసరమే ఉందని చెప్పి. కానీ ఇప్పుడు ఈ టైంలో మనకి ఇంతలా యూజ్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. చూస్తున్నారు కదా, లోపల ఉన్న వారంటీ బిల్లు కూడా తీయలేదనమాట. 2023లో కొన్నది. ఇంకా ఇది ఇప్పటి ప్రస్తుతానికైతే నేనైతే రైస్ కుక్కర్ అయితే వాడట్లేదు, ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను. ఎందుకంటే రైస్ కుక్కర్తో కంపేర్ చేస్తే మనకి ఇండక్షన్ మీద ఇంకా కొంచెం ఎక్కువ వెరైటీస్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని మాత్రమే చేసుకోవచ్చు. ఇండక్షన్ మీద అయితే మనకి బేస్ ఫ్లాట్గా ఉండేవి ఏవైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు కదా. సరే, వీటి గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. గ్యాస్ సేవింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేసి. ఫస్ట్ టిప్ వచ్చేసి పప్పు కానీ రైస్ కానీ ఏవైనా మనం వండుకునే 1 గంట ముందైనా మనం నానబెట్టుకోవడం వల్ల అవి చాలా తొందరగా కుక్ అవుతాయి. అంతేకాకుండా మనకి పప్పు నానబెట్టుకొని వండడం వల్ల ఏంటంటే అందులో మనకి కొంచెం పప్పులు ఎక్కువగా తింటే కొంచెం గ్యాస్ ఇష్యూస్లా వస్తుంటాయి కదా, అలాంటివి రాకుండా ఉంటాయి అనమాట. నానబెట్టుకొని తినడం వల్ల మనకి రెండింటికి యూజ్ అవుతుంది, హెల్త్ పరంగా అలాగే గ్యాస్ సేవింగ్ కూడా అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనలో కొంతమంది ఏంటంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేస్తారు, పోపు వేసేస్తారు. ఈలోగా పక్కన ఆనియన్ కట్ చేయడం కానీ వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు అనమాట. దీనివల్ల మనకి అక్కడ గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. మనం ఏదైతే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ముందుగానే కట్ చేసుకుని దానికి కావాల్సిన ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఏవైనా కూడా అన్నీ చక్కగా ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉండి మనం స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, మనకి అక్కడ గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో కర్రీలు ఏంటంటే కొంచెం ఫ్రై చేసి ప్యాన్లో కానీ దేంట్లోనైనా ఒక విజిల్ పెట్టేసి అలాంటి సింపుల్గా అయిపోయేవి చేసుకుంటుండండి. లేదు అంటే ఇలా నేను కుక్కర్లో ఇప్పుడు 3 కూడా ఒకేసారి చేసుకుంటున్నాను అనమాట. రైస్ కోసం నానబెట్టుకున్నాను, అలాగే పప్పు కోసం నానబెట్టుకున్నాను. ఈ చిన్న చిక్కుళ్ళు అనేవి నేను స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట. 3 కలిపి ఒకేసారి నాకు ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. మీ దగ్గర స్టీమింగ్ బౌల్ లేకపోయినా ఏదైనా చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అదైనా యూస్ చేసుకొని మనం ఇలా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తారు, తర్వాత ఏదైనా పాత్ర కానీ కుక్కర్ కానీ కడాయి కానీ ఇలా పెడుతుంటారు అనమాట. అలా చేయడం వల్ల మనం అది తెచ్చేలోపు మనకు కొన్ని సెకండ్స్ అయినా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. ఇంకా అందుకని చెప్పి మనం ఫస్ట్ ఏదైతే అనుకుంటున్నా ఆ పాత్ర పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో ఇలాంటివి పెట్టేటప్పుడు అయితే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టండి, లేదంటే మీడియం ఫ్లేమ్లోనే వంట ఎప్పుడైనా చేయడానికి ట్రై చేయండి. కుక్కర్లో ఒకేసారి 3 ఐటమ్స్ మనకి రెడీ అయిపోతాయి అనమాట. రైస్ అయిపోతుంది, పప్పు అయిపోతుంది, అలాగే కర్రీ కోసం వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి అనమాట. ఆల్రెడీ అవి స్టీమ్ అయిపోతాయి. జస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసి ఇంకా మనకు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఫ్రై చేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే గోరు చిక్కులు పెట్టాను కదా, నార్మల్ చిక్కుడుకాయలు పెట్టుకోవచ్చు, పొటాటోస్ పెట్టుకోవచ్చు, ఇంకా దొండకాయలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, క్యాబేజ్ పెట్టుకోవచ్చు, క్యారెట్ పెట్టుకోవచ్చు, బీట్రూట్, ఇలా ఏ కర్రీ అయినా కూడా మనం ఇలా స్టీమ్ చేసుకుని ఈజీగా ఇలా తొందరగా అయిపోయి ఈ టైంలో మనకి తొందరగా ఈజీగా అయిపోయేవి మనం చూస్ చేసుకోవాలి. డైలీ ఎగ్స్ ఇస్తున్నారు అనుకోండి, మనం ఇందులోనే ఎలాగో మనం కుక్కర్ పెట్టుకుంటున్నాం కదా, అందులోనే ఎగ్స్ కూడా పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవచ్చు. ఎగ్ కర్రీ చేసుకోవాలనుకున్నా ఇలా చేసుకోవచ్చు అనమాట. మనం ఒకేసారి ఇలా 3 కూడా మనకు ఒకేసారి రెడీ అయిపోతాయి. ఇంకా మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, బ్రేక్ఫాస్ట్ డైలీ కొంచెం ఫ్యాన్సీగా ఇలాంటివి కాకుండా సింపుల్ గా ఈజీగా అయిపోయేలా సెలెక్ట్ చేసుకోండి. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి చక్కగా పెరుగన్నం కూడా ఒక రోజు ఉదయం మనం పిల్లలకి కానీ మనం కానీ పెరుగన్నం తీసుకున్న హ్యాపీగా కూడా చల్లగా ఉంటుంది.
ఇంకా అటుకులు అండి, అటుకులతో అయితే చాలా తొందరగా, అటుకులతో పెద్ద పనే ఉండదు. జస్ట్ తాలింపు పెట్టాము, అటుకులు వాష్ చేసి వేసేస్తే అటుకులు పోహా అయిపోతుంది, అటుకులు పులిహోర రెడీ అయిపోతుంది. అటుకులతో సింపుల్ గా 2-3 రెసిపీస్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ లో చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకైతే అటుకులు పాలలో వేసి కొంచెం అరటిపల్లి ముక్కలు కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ ముక్కలు కట్ చేసి అందులో ఇచ్చేసిన వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. చాలా మంచిగా ఎనర్జీగా కూడా ఉంటారు అనమాట. ఇంకా ఓట్స్ కూడా ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేదంటే అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ ఓట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. చక్కగా పాలలో వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని వేసేస్తే మంచిగా మనకి స్టవ్ వెలిగించకుండా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. రోజు ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవడం, లేదంటే వెజిటేబుల్స్ క్యారెట్, బీట్రూట్, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఇలాంటివన్నీ కూడా స్టీమ్ చేసుకుని చక్కగా హెల్దీగా పైన కొంచెం స్టీమ్ చేసుకొని పైన కొంచెం కొబ్బరి కూర వేసుకొని తినేసారంటే సూపర్ గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. మనకి ఈ టైంలో, ఈ క్రూషియల్ టైంలో గ్యాస్ కూడా సేవ్ చేసే వాళ్ళు అవుతాం అనమాట. ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తుండండి. మధ్యలో ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ చేస్తుండండి. ఆల్టర్నేటివ్ డేస్ లో ఇలాంటివి చేసానుకోండి మనకి గ్యాస్ అయితే సేవ్ అవుతుంది అనమాట. డైలీ చట్నీ చేయకుండా చట్నీ పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో చట్నీ పౌడర్ రెసిపీస్ అయితే ఉన్నాయి. చట్నీ పౌడర్ చేసుకొని మనం ఇన్స్టెంట్ గా అది మనం చట్నీ కింద వాడుకోవచ్చు అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి పులిహోర ప్రీమిక్స్ కూడా నేను చూపించాను కదా. నైట్ ఒకవేళ రైస్ ఉండిపోయింది అనుకోండి, మరి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకుండా పులిహోర చేసుకోవచ్చు. ఆ పేస్ట్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, పులిహోర రెడీ అయిపోతుంది అనమాట. ఈజీగా అయిపోవాలి, మనకి టైం సేవ్ అవ్వాలి, అలాగే గ్యాస్ మెయిన్ ఇంపార్టెంట్. గ్యాస్ సేవ్ చేసుకోవాలి కనుక ఈ కొద్ది టైం మాత్రం మనం ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి, గ్యాస్ కోసం మనం ఇబ్బంది పడకుండా ఉంటాం అనమాట. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా. దీపం ఉన్నప్పుడు చక్కదిద్దుకోవాలంటే ఒకేసారి మనం వస్తుందిలే అని చెప్పి అన్ని వెరైటీస్ ఫ్యాన్సీగా ఇవి అవి తయారు చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత ఇబ్బంది పడకూడదు. అందుకని ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్మా చేసేటప్పుడు కానీ కొన్ని వెజిటేబుల్స్ కర్రీస్ చేయడానికి, బాయిల్ చేసుకోవడానికి కొన్ని వాటికైతే మనం వేగిన తర్వాత నీళ్ళు అయితే వేస్తాం కదా. అలాంటి టైంలో ఏంటంటే చల్ల నీళ్ళు కాకుండా మరిగించి నీళ్ళు వేసుకున్నాం అనుకోండి, మనకి అక్కడ గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎగ్స్ కానీ, పాలు కానీ, వెజిటేబుల్స్ కానీ ఏవైనా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కదా, అవి ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ గా బయటకి తీసిన వెంటనే స్టవ్ మీద పెట్టేయకుండా నార్మల్ టెంపరేచర్ వచ్చినంత వరకు, అంటే రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు కూడా బయట ఉంచి తర్వాత వాటిని మనం కుక్ చేయాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకోవాలి. లేదంటే ఆ కూలింగ్ ఉండేటప్పుడే మనం పెట్టామనుకోండి, ఆ కూలింగ్ అంతా నార్మల్ అవ్వడానికి మనకి కొంత టైం పడుతుంది. అక్కడ మనకి గ్యాస్ వేస్ట్ అవుతుంది అనమాట. ఈ టిప్ మర్చిపోకుండా తప్పకుండా ఫాలో అవ్వండి. టైంలో మనకి ఎంట్రకల్ రైస్ కుక్కర్ కానీ, ఇండక్షన్ స్టవ్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా అవునా అనుకోండి, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటనుకుంటారంటే ఎంట్రకల్ రైస్ కుక్కర్ లో జస్ట్ అన్నం ఒకటే వండుకోవడానికి యూజ్ అవుతుంది అనుకుంటారు. లేదండి, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మన రైస్ వెరైటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు. పప్పు, సాంబార్ అన్ని చేసుకోవచ్చు. బిర్యానీ, పలావ్, కిచిడి ఒకటి కాదు, ఇంకా టమాటా రైస్, టమాటా బాత్, ఇంకా అన్ని అనమాట. మనం వాటర్ తో చేసుకున్న రెసిపీస్ అన్ని కూడా రైస్ కుక్కర్ లో చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇండక్షన్ స్టవ్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన స్టవ్ మీద ఎలా చేసుకుంటే అన్ని చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఉండాల్సింది ఏంటంటే ఇండక్షన్ బేస్ ఉండే పాత్రలు అయితే ఉండాలి. అంటే ఫ్లాట్ గా ఉండాలి, సర్ఫేస్ కి సరిపడాగా ఉండేవైతే ఇండక్షన్ స్టవ్ మీద మనం ఈజీగా మనకైతే చేసుకోవచ్చు. మరికొన్ని సేవింగ్ టిప్స్ మాట్లాడుకునే ముందు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి. దీని గురించి అయితే చూసుకుందాం. ఒక్కసారి చూపిస్తాను చూడండి. మనకి 3 ఐటమ్స్ కూడా ఒకేసారి ఎంత బాగా కుక్ అయిపోయాయో. మనకి మేము పట్టుకున్న వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి, అలాగే రైస్ చక్కగా అయిపోయింది, ఇంకా పప్పు కూడా చక్కగా అయిపోయింది. నేనైతే వట్టి పప్పే పెట్టుకున్నానండి. అందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఎప్పుడైనా కుక్కర్ పెట్టేస్తాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తే ఇంకా బాగుంటుంది. నిన్న నేనేం చేశానంటే స్టీమింగ్ బౌల్లో వీటితో పాటు కొన్ని ఎగ్స్, టమాటోస్ కూడా స్టీమ్ చేసుకున్నాను. నాకు టమాటో ఎగ్ కర్రీ చేయడం చాలా ఈజీగా, చాలా తొందరగా చేసుకున్నాను అనమాట. 2 కూడా ఇంకా స్టీమ్ చేసుకున్నాను. నాకు రైస్ అయిపోయింది, అలాగే పప్పు, టమాటో ఎగ్ కర్రీ అన్నీ అయిపోయాయి అనమాట. మీరు ఒకటే రెసిపీ చేయాలనుకోండి, ఈ స్టీమింగ్ బౌల్లో మీరు వెజిటేబుల్ స్టీమ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు అనమాట. స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, బాయిల్డ్ ఎగ్ ఇవి మనకి ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కింద కూడా అయిపోతాయి. ఇంకా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. దీనికి తాలింపు వేసుకుంటే నాకు పప్పు రెడీ అయిపోతుంది. అలాగే ఆల్రెడీ స్టీమ్ అయిపోయిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేసానంటే కర్రీ కూడా అయిపోతుంది. ఈ రెసిపీ నేను ఇండక్షన్ మీద మీకు చూపిస్తాను. ఇంకా గ్యాస్ సేవింగ్ టిప్ వచ్చేసి చాలామంది మనలో చేసింది ఏంటంటే ప్రతి దానికి కూడా పెద్ద బర్నర్లు యూజ్ చేస్తుంటారు. ఎందుకో మరి నేను చూస్తున్నాను, టక్కున పెద్ద బర్నర్లు వెలిగించేస్తారు. మనకి అవసరం ఉన్నదా అవసరం లేకపోయినా మనం పెట్టే పాత్ర సైజు పెట్టి మనం అనేది పెద్దది చిన్నది మార్చుకుంటుండాలి. చిన్న గిన్నె పెట్టినా కూడా పెద్ద స్టవ్ వెలిగించేస్తారు. ఇంకా ఫ్లేమ్ అనేది బయటకు వచ్చేస్తుంది, అది దానికి తగలదు, అనవసరంగా వేస్ట్ అవుతుంది. అందుకనే ప్రతి దానికి పెద్ద బర్నర్ కాకుండా అవసరాన్ని బట్టి మనం బర్నర్స్ అయితే వాడుకుందాం. ఇంకా అంతేకాకుండా
ఎప్పుడు కూడా మనం బర్నర్స్ని అయితే క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడైనా సరే. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పొంగడం అనేది సహజం అనమాట. అందువల్ల అవి క్లోజ్ అయిపోతుంటాయి, మంట సరిగ్గా రాకుండా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకని అప్పుడప్పుడు బర్నర్స్ కూడా క్లీన్ చేస్తుండండి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వంట చేసిన ప్రతిసారి కూడా మూత పెట్టి కుక్ చేయడం బాగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం మూత పెట్టడం వల్ల వేడి అనేది బయటికి పోకుండా తొందరగా కుక్ అవుతాయి. ఇంకొక మంచి టిప్ ఏంటంటే మనం ఏవైనా ఫ్రై కర్రీస్ కానీ ఏవైనా చేసేటప్పుడు మనం కొన్ని వాటికైతే వాటర్ వేయం కదా, అవి తొందరగా కుక్ అవ్వాలంటే మనం ప్లేట్ పెడతాం కదా, ప్లేట్ పైన వాటర్ వేసి మనం కుక్ చేసామనుకోండి, ఆ వాటర్లో ఉన్న స్టీమ్ వల్ల తొందరగా లోపల ఉన్న కర్రీ అయితే కుక్ అవుతుంది, మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. నేనైతే ఇప్పటివరకు ఇండక్షన్ స్టవ్ వాడలేదు, నా అవసరం రాలేదని చెప్పాను కదండి. ఇప్పుడైతే అవసరం వచ్చేసింది. ఇంకా స్టవ్ తీసి ఇంకా ఈరోజు అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈరోజు అంటే వీడియో ఈరోజు మీకు వచ్చింది కదా, నిన్ననే నేను ఓపెన్ చేశాను అనమాట. మన ఇళ్ళల్లో చాలామంది ఆల్మోస్ట్ మన హిందువులందరూ కూడా కొత్త వస్తువు ఏది కొన్నా కూడా ఇలా బొట్టు పెట్టి దేవుడు ప్రార్థించి ఓపెన్ చేయడం అలవాటు కదా. నేనైతే అలాగే ఇంకా ఈరోజు పెట్టాను, ఫస్ట్ కదా అని చెప్పి పాలైతే పెట్టాను. ఇంకా ఇండక్షన్ స్టవ్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా మీకు చెప్తున్నాను. మనకి ఇండక్షన్ స్టవ్ మీద ఏంటంటే ఏవైనా చేసుకోవచ్చు, కాకపోతే మనం తీసుకునే పాత్రలు ఏంటంటే సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఇంతకుముందు నేను చూపించిన కడాయి, ప్యాన్ అవి ఎలాగో ఇండక్షన్ సేఫ్ అనమాట. ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలని చూపించడానికి ఇంట్లో నార్మల్గా ఉందనమాట. ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ పెట్టాను, అది కూడా మనకి ఇది తీసుకుంటుంది. లేదంటే ఎర్రర్ మనకి చూపించేస్తుంది అనమాట. అల్యూమినియం కానీ రాగి, ఇత్తడి ఇలాంటివి అయితే ఇండక్షన్ స్టవ్ మీద అవ్వండి. అది కూడా కింద సర్ఫేస్ అనేది మనకి ఫ్లాట్గా ఉండాలి, ఇలా కొంచెం రౌండ్గా ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇది మనకి తీసుకోదు. ఎందుకంటే మనకు ఉండే ఆ ప్యానల్కి అది సెట్ అవ్వాలి కరెక్ట్గా. ఇంకా మనం దీనిపైన ఏంటంటే టైమర్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఇండక్షన్ స్టవ్ మీద పాత్ర ఎంటీగా పెట్టి ఎక్కువసేపు అయితే ఉంచకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టిన వెంటనే మనం ఏదైతే డిష్ పెడుతున్నామో అది వేడెక్కిపోయి లోపల ఉన్న ప్యానెల్ కూడా ఇంకా ఎక్కువగా హీట్ అవుతుంది అనమాట. అందుకని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం పాత్ర పెట్టిన వెంటనే ఇంకా మనం రెసిపీ అనేది స్టార్ట్ చేయాలి. ఇందులో మనకి ఆల్రెడీ కొన్ని అయితే ఇన్బిల్ట్గానే మనకి టైమర్ అనేది అడ్జస్ట్ ఉంటుంది. కుక్కర్కి, మిల్క్ కోసం, తవా, ప్యాన్ ఫ్రై ఇలాంటి వాటికన్నీ ఇన్బిల్ట్గా ఉంటే మనకు కావాలనుకుంటే మనం స్టవ్ పైన ఎలాగ సిమ్ హై పెట్టుకుంటామో ఇలా టెంపరేచర్ మైనస్ దగ్గర మనం ప్రెస్ చేసినంటే టెంపరేచర్ తగ్గుతుంది, ప్లస్ చేసుకుంటే పెరుగుతుంది అనమాట. ఇంకంతే, చాలా ఈజీగా మనం అయితే ఇండక్షన్ స్టవ్ మీద అన్ని రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఉన్న ఈ గ్యాస్ షార్టేజ్ టైంలో మనకైతే ఇండక్షన్ స్టవ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లేని వాళ్ళైతే దీనికోసం హడావిడి పడకండి, గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ సేవ్ చేసుకోండి. తప్పదు అనుకుంటే ఒక్క సిలిండర్ ఉండే వాళ్ళైతే ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ట్రై చేయండి. లేదు అంటే కొంచెం పొదుపుగా పడి ఈ ఇబ్బంది నుంచి అయితే బయటపడడానికి ట్రై చేయండి. ఇంకా కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ కోసం లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసాను. నాకేంటంటే కలిపిన తర్వాత టక్ టక్ అని ఇలా కొట్టడం అలవాటు. ఈ ఇండక్షన్ స్టవ్ మీద ఇలా మనం బలంగా కొట్టామనుకోండి కింద ఉన్న ప్యానెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది నేను గుర్తు చేసుకొని ప్యాన్ అనేది పైకి పెట్టి కొడుతున్నాను. ఇంకొక చిన్న టిప్పు మీకు తెలిసే ఉంటుంది, మనకి స్టవ్ పని అయిపోయిన వెంటనే డైరెక్ట్గా పవర్ అనేది అక్కడ ఆఫ్ చేయకూడదండి. ఇక్కడ మనకి పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ ఆఫ్ చేసి దీనికి చిన్న లోపల హీట్ అవుతుంది కదా, లోపల ఫ్యాన్ అనేది ఉంటుంది అనమాట. ఆ చిన్న సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ ఆఫ్ అయిన తర్వాత మనం ఎక్కడైతే ఆఫ్ చేయాలి. లేదు అంటే లోపల హీట్ అనేది కొంచెం ఉంటుంది కదా, అది కూల్ అవ్వాలి, లేదంటే తొందరగా పాడైపోతుంది అనమాట. ఇంకా వంట అయిపోయిన వెంటనే పని అవగానే మనం స్టవ్ క్లీన్ చేసినట్టు అప్పటికప్పుడే దీన్ని చేసేయకండి. ఎందుకంటే మా ప్యానెల్ చుట్టూ కొంచెం హీట్ అయితే ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు క్లీన్ చేసుకోండి. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంక ఇదండి ఈరోజు వీడియోలో. ఈ వీడియోలో నేను గ్యాస్ సేవ్ చేసుకోవడానికి ఏ టిప్స్ ఫాలో అవుతాను అనేది షేర్ చేశాను. మీకు ఈ టిప్స్ కనుక యూజ్ అయ్యే అనిపిస్తే, వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ టైంలో ఎలా మీరు అడ్జస్ట్ చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు, ఇండక్షన్ వాడుతున్నారా, ఎలక్ట్రికల్ స్టవ్ వాడుతున్నారా, లేదా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు మనకి గ్యాస్ షార్టేజ్ వచ్చిందనే కాదు, నార్మల్ టైంలో కూడా మనం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మనం చాలా వరకు కూడా గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అనవసరంగా వృధాగా వేస్ట్ చేయడం ఎందుకంటే మనం చక్కగా పొదుపుగా పద్ధతిగా వాడుకుంటే మంచిదని నా ఉద్దేశం. మీకు ఏమనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.